బాలు మీనా పెళ్లి రోజు సెలబ్రేట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భర్త సంజయ్తో కలిసి మౌనిక ఇంటికొస్తుంది. ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. బాలు మీనా మొదటి పెళ్లి రోజు సెలబ్రేట్ చేయాలని ప్లాన్ చేశారు అంతా. ప్రభావతి, రోహిణి, మనోజ్ విషం కక్కుతున్నా కానీ సుశీలమ్మ ఎంట్రీతో అన్నింటికీ చెక్ పెట్టేస్తారు. చిన్నప్పటినుంచి బాలుని పెంచి పెద్ద చేసిన నానమ్మ సుశీలను షీలా డార్లింగ్ అని ప్రేమగా పిలుచుకుంటాడు బాలు. మీనా అన్నా కూడా సుశీలమ్మకు చాలా ఇష్టం. అందుకే వాళ్ల పెళ్లి రోజును దగ్గరుండి సెలబ్రేట్ చేయాలని ప్లాన్ చేసుకుని వస్తుంది. ప్రభావతి విసుక్కున్నా కసురుకున్నా అత్తమ్మకు తలంచుక తప్పక సైలెంట్గా ఉండిపోతుంది. బాలు, మీనా అంటే అభిమానం చూపించే రవి, శృతి కూడా ఈ సెలబ్రేషన్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలని నిర్ణయించుకుంటారు. ప్రతిక్షణం స్వార్థంగా ఆలోచించే రోహిణి, మనోజ్ మాత్రం దూరంగా ఉండిపోతారు. ఈ వేడుకకు మౌనికని పిలవాలని సుశీలమ్మ అడగడం, వద్దని మీనా చెప్పడంతో పెద్ద చర్చే జరిగింది. మౌనిక అక్కడ పడుతున్న బాధలు అందరికీ తెలిస్తే సమస్య సాల్వ్ కాదని మీనా ఆలోచన. కానీ అవేవి అర్థం చేసుకుని ప్రభావతి రచ్చరచ్చ చేస్తుంది. ఆ తర్వాత నేరుగా మౌనికకు కాల్ చేసి మాట్లాడుతుంది. సుశీలమ్మ కూడా మౌనికతో మాట్లాడుతుంది. ఆమె అత్తతో చెప్పి మరీ కొడుకు, కోడల్ని మా ఇంటికి పంపించండి అని అడుగుతుంది. ఇక పెళ్లి రోజు సెలబ్రేషన్స్ హడావిడి మొదలవుతుంది. సుశీలమ్మ, సత్యం, శృతి, రవి నలుగురూ కూర్చుని సీక్రెట్ గా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ప్రభావతి అండ్ కో అంతా వినేందుకు ట్రై చేసినా ఆ ఛాన్స్ ఇవ్వరు. నలుగురూ కలిసి ఏదో మాట్లాడుకుంటున్నారని బాలు అడిగితే, ఇది ఏడ్చేవాళ్లకి, ఏడిపించేవాళ్లకి సర్ప్రైజ్ అన్నయ్య అంటాడు రవి. కరెక్ట్ గా అదే సమయానికి భర్త సంజయ్తో కలిసి వస్తుంది మౌనిక. కూతుర్ని చూడగానే సంబరంగా చిన్నపిల్లలా పరిగెత్తుకుంటూ వెళుతుంది ప్రభావతి. అమ్మా మౌనిక అంటూ దగ్గరికి తీసుకుంటుంది. ఇంట్లో అందరూ కూడా సందడిగా మౌనిక చుట్టూ చేరిపోయి కబుర్లు చెప్తూ ఉంటారు. ఇంటి వరకు వచ్చి కావాలనే గుమ్మం దగ్గర ఆగిపోతాడు సంజయ్. కాసేపటి తర్వాత మౌనికతో పాటు నేను కూడా వచ్చాను అంటూ అలకపాన్ పెక్కుతాడు. డోర్ దగ్గర వాచ్మెన్లా నిల్చున్నాను, నన్ను పట్టించుకోవడం లేదు ఎవరు అంటూ ఫైర్ అవుతాడు. సారీ బావా, చూసుకోలేదు అని బాలు అంటే, రండి బాబు అని ప్రభావతి పిలుస్తుంది. కావాలనే అందరి సంతోషాన్ని ముక్కలు చేయాలని ఫిక్స్ అయిన సంజయ్ మాత్రం తానిక్కడే ఉంటానని పంతం పడతాడు. సత్యం, ప్రభావతి, బాలు సహా అందరూ లోపలికి రమ్మని పిలిచినా పట్టించుకోడు సంజయ్. ఇప్పుడు మీనా మరోసారి రంగంలోకి దిగి, ఇప్పుడు కాని నువ్వు లోపలికి రాకపోతే నీ గురించి మొత్తం ఇంట్లో అందరికీ చెప్పేస్తానని బెదిరించే అవకాశముంది. అప్పుడు సంజయ్ లోపలికి రావడంతో ఇంట్లో అంతా అవాక్కై చూస్తారు. ఇప్పటి వరకు అందరం బ్రతిమిలాడినా రాని సంజయ్ నువ్వు చెప్పగానే ఎందుకొచ్చాడు అంటూ అంతా మీనాని సందేహిస్తారు.